ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మరొక దినము దేవుని సన్నిధానంలో మీ మధ్యలోనికి రావటానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి దేవాతి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. ప్రతిరోజు ఒక అధ్యాయాన్ని చదివి మీకు వినిపించడానికి ప్రభు నాకు ఎంతగానో సహాయపడుతున్నారు. అందరు బట్టి దేవుని మహిమ కలుగునుగాక. మర్చిపోకండి, తప్పకుండా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయాలని, ఈ వాక్యాన్ని ఇతరులకు కూడా పంపించి వారు కూడా దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని మాటలు నేర్చుకునేటకు మీ వంతు బాధ్యతగా మీరు కూడా సహకరించాలని ప్రభునామంలో కోరుకుంటున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని ఎవరో కూడా నిర్లక్ష్యం చేయకండి. రాబోయే రోజుల్లో ఇలా వాక్యం కూడా అందకుండా చేయటానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కనుక ఉన్నప్పుడే మనము దేవుని యొక్క వాక్యాన్ని సరదాగా వినటానికి ప్రయత్నం చేద్దాం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మరొక అధ్యాయాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుండి చివరి వచనం అనగా 10 వచనాలు ఉన్నాయి. ఈ 10 వచనాలు కూడా మనం చదువుకొని దేవుని నామానికి మహిమపరుద్దాం. బైబిల్ ఉన్నవారు తెరిచి చూడండి. యెహోవా, నీ కోపము చేత నన్ను గద్దింపకుము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకుము. యెహోవా, నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా, నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయుము. నా ప్రాణము బహుగా అదురుచున్నది. యెహోవా, నీవు ఎంతవరకు కరుణింపకయుందువు? యెహోవా, తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము. నీ కృపను బట్టి నన్ను రక్షింపుము. మరణమైన వారికి నిన్ను గూర్చి జ్ఞాపకము లేదు. పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు? నేను మూలుగుచు అలసియున్నాను. ప్రతి రాత్రియు నా కన్నీరు విడిచుచు నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నుల చేత నా పడక కొట్టుకుని పోవచ్చున్నది. విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి. యెహోవా, నా రోదన ధ్వని వినియున్నాడు. పాపము చేయువారలారా, మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా, నా విన్నపము ఆలకించి ఉన్నాడు. యెహోవా, నా ప్రార్థన అంగీకరించుము. నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు. వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకలకు మలుదురుగాక. దేవుడి పరిశుద్ధ వాక్యమును మనందరి వెనుకటిలో దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డలారా, ఈ యొక్క అధ్యాయంలో మనం నేర్చుకున్నది ఏంటి అని అంటే, దేవుడు తన కోపము చేత గద్దించినట్లయితే ఎలా ఉంటుందో దావీదు తన జీవితంలోంచి కొన్ని మాటలు రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ దావీదు దేవునికి ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారులారా, చూడండి, యెహోవా 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 అనే మాట మనకి అక్కడ తరచుగా కాపాడుతూ ఉంటూ ఉన్నది. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం నేర్చుకున్నప్పుడు దావీదు తన అనుభవపూర్వకంతో పరిశుద్ధాత్మతో ఆ యొక్క వచనాలు రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కింద ప్రతి వచనము నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు శిక్షిస్తే ఎలా ఉంటుందో ఆ శిక్షకు అర్హుడు కాకుండా దేవుని వైపు తిరగాలనేది ఇక దేవుని యొక్క ఉద్దేశం. ఎడంటాడు, మరణమైన వారిని మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు. పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. దావీదు తన యొక్క తనకున్న ఒక బలహీనతను బట్టి అక్కడ మాట్లాడుచున్నాడు. ఒకవేళ చనిపోతే గనక నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలదుమా? ఎవరునూ నిన్ను జ్ఞాపకము ఉంచుకోలేరు. అంతేకాదు, ఎవరు కూడా నీకు కృతజ్ఞతాస్తుతులు పాతాళంలో కానీ మరణమైన తర్వాత కానీ ఎవరో కూడా చెల్లించలేరు. అందుకే బ్రతికి ఉండగానే అందుకే ఇంకొక మాట అంటాడు, నీ బాల్య దినముల యందు నీ సృష్టికర్తని ఏం చేయాలంట? స్మరణకు తెచ్చుకోమంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే దావీదు తన జీవితం ఎలా ఉందంట, అక్కడ కింద వచ్చిన అంటున్నాడు,
నేను మూలుగుచు అలసి ఉన్నాను. ప్రతి రాత్రియు కన్నీరు విడిచుచు నా పరుపు తేలజేయుచున్నాను. కన్నీళ్ళు చేత నా పడక ఏం చేస్తుందంట? కొట్టుకొని పోవచ్చున్నది. కన్నీరు చేత దావీదు యొక్క పడక కొట్టుకుపోతుంది. దేవుని బిడ్డలారా, ఎంత ఏడ్చుచూ ప్రార్థించాడో చూడండి. దావీదు తనకున్న బాధను బట్టి, తనకున్న బలహీనతను బట్టి, తనకొచ్చిన కష్టాలు బట్టి ఒక రాజుగారు అయ్యుండి ప్రభు సన్నిధానములో ఏడ్చి కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. కన్నీటితో ప్రార్థిస్తూ ఉండగా కళ్ళు గుంటలు పట్టేసాయంట. అంతేకాదు, పరుపు తేలిపోతుంది. అంతేకాదు దేవుని బిడ్డలారా, పడకంతా ఏం చేస్తుంది? కన్నీటితో కొట్టుకుపోతుంది. మనం కన్నీటితో ప్రార్థన చేయగలుగుతున్నామా? ప్రార్థన అంటే ఏదో పైన 2 మాటలు పలికి మళ్ళా పక్కన పెట్టేస్తూ ఉంటాం. కానీ దావీదు ఎలా ప్రార్థిస్తున్నాడంటే రాత్రంతయు ప్రార్థించాడంట. రాత్రంతా చేసిన ప్రార్థన వల్ల, కన్నీటితోనూ మూలుగులతో చేసిన ప్రార్థన వలన తన పరుపు తేలిపోతుంది, పడక కొట్టుకుపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే కింద వచనాలు కూడా చదువు త్వరలోనే ముగింతాను. కింద వచనాలు అంటున్నాడు చూడండి, విచారము చేత కన్నులు గుంటలు పడుచున్నాయి, నాకు బాధ కలిగించి వారి చేత అవి చివికి ఉన్నాయి. చూడండి, లోకులు కాకులు లాంటి వారు ఏదైనా కొంచెం తెలిసినందుకు దానికి మళ్ళా మరింత 2 అంతలు కలిపి దాన్ని పొడుస్తూ ఉంటారు. పుండి మీద కార జల్లడం అనేది సామెత ఉంది. కాబట్టి ఇక్కడ దేవుని బిడ్డలారా, దావీదుకి ఇక్కడ ఆయనకున్న బాధ ఒకటైతే పక్కన శత్రువులు ఎక్కువైపోయారంట. తన శత్రువులందరి బాధ కలిగించిన చేత ఆయన ఏమైపోతున్నాడంటే కలిగించి వారి చేత అవి చివికి ఉన్నవి. అంటే కళ్ళు ఏమైపోయినాయి అంట? సిగ్గుపోతున్నాయి. అంత సిగ్గుపోవటం అంటే సెదట్టిందని కాదు, కానీ దేవుని బిడ్డల తనకున్న బాధను బట్టి దావీదు ఆ మాటలు పరిశుద్ధాత్మతో పలుకుతున్నాడు. నలుగురు పొడిచే మాటలు బట్టి నా కన్నులు ఎలా ఉన్నాయంట? చివుక్కుపోతున్నాయి. చివుక్కుపోవటం అంటే సెద పట్టేసి ఎక్కడికక్కడికి ఇరిగిపోతుంటుంది కదా చెక్క. అటువలే దావీదు తన జీవితంలో ఎలాంటి అనుభవాలు చూశాడో అనుభవపూర్వకంగా పరిశుద్ధాత్మతో ఈ 6 అధ్యాయంలో రాసించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, దావీదు తన యొక్క జీవితాన్ని బట్టి, దావీదు తనకున్న కలిగిన ప్రతి బాధను బట్టి ప్రభు సన్నిధానంలో చక్కటి మాటలు పలికాడు. ఈరోజు అటువంటి స్థితిలో మనం ఉన్నామా? ఒకవేళ బాధలు, వ్యాధులు, అనారోగ్య సమస్యలు, అప్పుల బాధలు, ఏదో సమస్యలతో బాధపడుతుంటే ఎవడో పక్క నుంచి వచ్చి ఏదో పుండి మీద కారం జల్లినట్లుగా చివికినట్టు మనల్ని పొడుస్తున్నారా? మనల్ని పొడుస్తున్నారా? సూటిపోటి మాటల చేత లేక రకరకాలుగా మనల్ని వేధిస్తున్నారా? అటువంటి స్థితిలో ఎవరైనా ఉన్నారా? దేవుని మాటలో ఒక మాట చెప్తుంది, ప్రార్థన చేయాలంట. ప్రార్థన దావీదు తన జీవితానికి వచ్చిన ప్రతి కష్టాన్ని బట్టి ప్రార్థన చేశాడు. చూడండి, కింద వచనంతోనే ముగించబోతున్నాను. 10వ వచనం అంటాడు, నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు, వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మలుదురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పొడిచిన వారు, హేళన చేసిన వారు, దూషించిన వారు, లేకపోతే రకరకాలుగా మాటల చేత వారు విసిగించారు. అటువంటి పరిస్థితుల్లో దావీదు ఏం చేశాడంట? ప్రభు సన్నిధికి ప్రార్థన పంపించాడు. చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించి ఆ కింద వచనాల్లో ఏం చేశాడంటే శత్రువులందరంట సిగ్గుపడ్డారంట, మళ్ళీ బహుగా అదురుచున్నారు. ఎక్కడికి వెళ్ళిపోయారంటే సిగ్గు వాళ్ళకి తెలిసింది. అయ్యో, అనవసరంగా వాళ్ళని దూషించామే, అనవసరంగా వాళ్ళని పొడిచామే, అనవసరంగా దావీదుని అన్నామే అన్నట్టుగా వారు అదిరిపడ్డారంట. అంతేకాదు, ఆ కింద మాట ఏమన్నాడంటే ఆకస్మికంగా సిగ్గుపడి వెనుకకు మలుదురు. ఏం చేయాలో తెలియక ఇంకా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. భయంకరమైన పాపములో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి వ్యభిచారం చేసింది, పాత నిబంధన గ్రంథంలో రాళ్లతో కొట్టి చంపేయమని ఉంది కదా అన్నారు. అప్పుడు యేసు ప్రభు వారు అన్నారు, అందరూ రాళ్ళు పట్టుకుని రెడీగా ఉన్నారు. దేవుడు అన్నాడు, మీలో పాపం చేయలేని ఎవడైనా ఒక రాడు వేయండి అన్నాడు అని చెప్పి నేల మీద ఆయన రాస్తూ ఉండగా ఒకనొకడికి పాపాలు గుర్తుకొచ్చి
ఎవడో కూడా రాడ్ వేయకుండా అక్కడ రాళ్ళన్నీ పడేసి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారులారా, ఇలాంటి అనేక మంది రాళ్ళంటి మాటలతోనూ తోటాలతోనూ పొడుస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితులు ఒకవేళ మీలో ఎవరైనా ఉన్నారేమో, భయపడకండి. ఒకటే ఆయుధం, ప్రార్థన. దేవుని సన్నిధికి అప్పగించి శత్రువులను క్షమించి ప్రార్థన చేయండి. శత్రువులు మిత్రులుగా మారిపోయే రోజు వస్తుంది. నీ శత్రువులు ఎదుట నీకు భోజనం సిద్ధపరిచే రోజు దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అటు విశ్వాసము అటు నమ్మకంతో ముందుకు కొనసాగుదాం. దావీదు తన యొక్క బాధను బట్టి ప్రభు సన్నిధానంలో మోకరించి కన్నీటితో ప్రార్థన చేయగా, రాత్రంతా మూలుగులతోనూ కన్నీటితోనూ ప్రార్థన చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించి ఆయనను దూషించిన శత్రువులందరి వెనుకకు మళ్ళేటట్లుగా చేశాడు. ఈరోజు అటువంటి పరిస్థితుల్లో మనముంటే మనము కూడా ప్రార్థన చేద్దాం. మనం కూడా ప్రభు సన్నిధానంలో రాత్రంతా కన్నీరు కార్చి దుఃఖించుచు మూలుగుచు ప్రార్థన చేద్దాం. దేవుడు మనకున్న కష్టాలను కూడా తీయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి సిద్ధపడిన మనము ప్రార్థన చేయటానికి ఎటువంటి సంకోచం చేయవద్దు. ఆలస్యం చేయకుండా తలలోంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనములు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువా, ఈ మాటలను ఆయన వివరించడానికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభువా, దావీదు తనకున్న బాధను బట్టి ప్రార్థించాడు. ప్రార్థించిన ప్రార్థన మీరు విన్నారు, ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చారు. తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము కూడా అట్టి ప్రార్థన చేయడానికి సహాయం దయచేయండి. ఈ వాక్యం ఎంతమంది బిడ్డలైతే వింటున్నారో వారిని, వారి కుటుంబాలను, వారు కలిగిన సమస్తాన్ని మీరు దీవించి ఆస్వాదించి నడిపించి మీ సహాయము దయచేసి మీ నామానికి మహిమను పొందమని, ఈ చిన్ని ప్రార్థన పాదాలతో చేర్చుకుని ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థించడం వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.